Hi friends, welcome to Government Jobs Portal and this is Sumant. Okay, మనం ఆల్రెడీ ఈ సిలాజిజమ్స్లో ఈజీ లెవెల్లోనే ఒక 4 ఎగ్జాంపుల్స్ చూసాం అండ్ దిస్ ఇస్ ద 5th ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ కూడా చాలా ఫాస్ట్గా చేద్దాం. ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే మనం ఎంత ఫాస్ట్గా చేస్తే మనకి అంత టైం సేవ్ అవుతుంది అండ్ అన్ని ఎక్కువ క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయొచ్చు. సో ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్కి వెళ్తున్నాం. సమ్ చైర్స్ ఆర్ షూస్. వెంటనే ఏం వేసుకోవాలి? సమ్ చైర్స్ ఆర్ షూస్. సమ్ అనగానే మనకు కనిపించాల్సిన డయాగ్రామ్ ఇది. సమ్ చైర్స్ ఆర్ షూస్, సిఎస్ అనుకుంటాను. ఓకే, సమ్ షూస్ ఆర్ స్టిక్స్. కొన్ని షూస్ ఏమంటున్నాడు? స్టిక్స్ అన్నాడు. స్టిక్స్ కూడా ఎస్ వచ్చింది కాబట్టి ఏం చేస్తాం? ఎస్టీ పెట్టుకుందాం స్టిక్స్కి. ఓకే ఫైన్. సో డయాగ్రామ్ వస్తుంది మనకి, ఇంకా కన్క్లూజన్స్ చూసి ఈజీగా ఆన్సర్ చేసేయటమే. సమ్ చైర్స్ ఆర్ స్టిక్స్ అన్నాడు. సమ్ చైర్స్ ఆర్ స్టిక్స్ అవుతున్నాయా? మనకి కనిపించట్లేదు డయాగ్రామ్లో, కానీ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో మనకి కరెక్ట్గా తెలియదు, డెఫినెట్గా అయితే తెలియట్లేదు. కాబట్టి ఎప్పుడు కూడా ఏం చేయాలి మనం? ఫాల్స్. డెఫినెట్గా తెలిసినవి మాత్రమే ట్రూ పెట్టుకోవాలి, మిగతావన్నీ కూడా మనకి ఫాల్సే అవుతాయి. ఓకే, సెకండ్ది నో చైరీ స్టిక్ అన్నాడు. నో చైరీ స్టిక్. సో ఇక్కడ చూడండి, క్లియర్గా మనకు అర్థమైపోతుంది. నో చైరీ స్టిక్. ఇక్కడ డయాగ్రామ్లో చూస్తుంటే చైర్ స్టిక్ అవ్వట్లేదు అని అనిపించినా కూడా మనకి చూడండి డయాగ్రామ్ అదే, కానీ స్టిక్ ఇక్కడ నుంచి ఇలా డయాగ్రామ్ వేసుకుంటే మనకి చైరు స్టిక్ సేమ్ అవుతాయి. సో ఎప్పుడు కూడా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో ఇది కూడా నో చైరీ స్టిక్ అనేది నో చైరీ స్టిక్. ఒక చైర్ కూడా స్టిక్ కాదు అన్నాడు, అది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎందుకంటే డయాగ్రామ్ ఇలా వేసుకుంటే స్టిక్ది ఇక్కడ అవుతున్నాయి, అప్పుడు సిమిలర్ వస్తాయి. సో ఎప్పుడు కూడా ఏం చేయాలి? మనకి తెలియని విషయం కన్క్లూజన్ కరెక్ట్గా రానప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని ఫాల్స్ కింద పెట్టుకోవాలి. ఓకే, ఆల్ స్టిక్స్ ఆర్ షూస్. అన్ని స్టిక్స్ షూస్ అంటున్నాడు. అది ఈజీ పాసిబిలిటీ అని తగిలించుంటే ఖచ్చితంగా అది ట్రూ అయి ఉంటుంది, బట్ దిస్ ఈజ్ ఫాల్స్. ఆల్ షూస్ ఆర్ చైర్స్. అన్ని షూస్ చైర్స్ అంటున్నాడు. సో అన్ని షూస్ చైర్స్ అవుతాయా? అవ్వట్లేదు. సో ఈజీ పాసిబిలిటీ అని ఉంటే ఇక్కడ కన్క్లూజన్లో అప్పుడు ట్రూ అయి ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్సో ఫాల్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ కన్క్లూజన్ 1 సమ్ చైర్స్ ఆర్ స్టిక్స్ అన్నాడు. కొన్ని చైర్స్ స్టిక్స్ అన్నాడు. ఓకే, సెకండ్ ఏంటి? నో చైరీ స్టిక్ అన్నాడు. నో చైరీస్ స్టిక్. సో ఇక్కడ క్లియర్గా చూస్తే మనం ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక చైర్ కూడా స్టిక్ కాదు అని ఈ స్టేట్మెంట్ చెప్తుంది, ఒక చైర్ అయినా సరే స్టిక్ అని ఈ స్టేట్మెంట్ చెప్తుంది. సో ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఖచ్చితంగా ఈ రెండు స్టేట్మెంట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా జరగాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు పెన్ను పెన్సిల్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. పెన్ను పెన్సిల్ కాదు అని ఒక స్టేట్మెంట్ చెప్తుంది అనుకోండి, పెన్ను పెన్సిల్ అవును అని ఒక స్టేట్మెంట్ చెప్తుంది. అయితే ఇది అవ్వాలి, లేదంటే ఇది అవ్వాలి, ఏదో ఒకటి అవ్వాల్సిందే. సో అలాంటి స్టేట్మెంట్స్ ఇవి. సో ఒక చైర్ నో చైరీ స్టిక్ అన్నాడు అండ్ అక్కడ సమ్ చైర్స్ ఆర్ స్టిక్స్ అంటున్నాడు. సో ఎప్పుడైనా సరే ఈ రెండిట్లో ఏదో ఒకటి అవ్వాలి. అప్పుడు ఆన్సర్లో ఏముంటుంది మనకి? ఎయిదర్ 1 or 2 ఫాలోస్. ఎయిదర్ కన్క్లూజన్ 1 or 2 ఫాలోస్. ఏదో ఒకటైతే మనకి ట్రూ అవుతుంది. సో అప్పుడు మనం ఈ ఆప్షన్కి వెళ్తాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 6th ఎగ్జాంపుల్, ఫైనల్ ఎగ్జాంపుల్ చూద్దాం నెక్స్ట్ వీడియోలో. అండ్ తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ త్వరలో అప్లోడ్ చేస్తాను. అండ్ ఎన్ని డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా మీకు కావాల్సిన ఏ టాపిక్ అయినా సరే కింద కామెంట్ చేస్తే నేను తప్పకుండా ఆ వీడియోని అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.